హైదరాబాద్ మెట్రో అంటే కాగితాల రూపంలో అంటే చిన్న ఇటుక బెడ్ రూపంలో ఉన్న దగ్గర నుంచి ఈరోజు లక్షల మంది ప్రయాణం చేస్తున్న వరకు మీరు చూస్తున్నాం మనం. అంటే ప్రాజెక్టు రూపకల్పన, దాని డిజైనింగు, దాని నిర్మాణం ఇవన్నీ కాకుండా కోర్టులో కేసులు, అసలు వస్తుందో లేదో అనే అవమానాలు, ధర్నాలు ఇన్ని చూశారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుందండి మీకు? అది చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ అనమాట. ఎలాగైతే ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఏ విధంగా తను ఫీల్ అవుతుందో అంత అనుభూతి వస్తుందన్నమాట. ఎందుకంటే అందరూ కొట్టిపాడేసిన ప్రాజెక్ట్ ఇది. ఎన్విఎస్ పిచ్చోడు అన్నారు, పాగలాద్మీ అన్నారు. ఎందుకంటే రోడ్డు మీద రైలు తీసుకొస్తాడట, అదొకటి ఫస్ట్ని. తర్వాత ఈయన పీపీపీ అంటున్నాడు. ప్రపంచంలో ఎక్కడా పీపీపీలో జరగలేదు. ఎందుకంటే మెట్రో ప్రాజెక్టులన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. విపరీతమైన పెట్టుబడి కావాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అయిన తర్వాత లాసెస్ వస్తాయి. దాంతో ఎవరు ముందుకు వస్తారని